తెలంగాణలో ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. స్పీకర్ కార్యదర్శి తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలైతే వినిపించారు. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి తీర్పులు లేవని సింఘ్వి తెలిపారు. మణిపూర్ వ్యవహారం పూర్తిగా భిన్నమైందని, ఆ ఒక్క విషయాన్ని ప్రత్యేకంగా పరిగణించారని అన్నారు. ఇక రానా కేసు పూర్తిగా ప్రత్యేకమైందని, ప్రస్తుతం ఆ అంశానికి సరిపోదని సింఘ్వి కోర్టుకు తెలిపారు. దీంతో రానా కేసులో కోర్టు జోక్యం చేసుకుని అనర్హత విధించిందని జస్టిస్ గవాయ్ తెలిపారు. ఇక రీజనబుల్ టైం అండ్ ఏంటి అంటూ కూడా ప్రశ్నించారు సింఘ్విని. చూస్తున్నాం, తెలంగాణలో ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. స్పీకర్ కార్యదర్శి తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలైతే వినిపించారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశంపైన జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ కొనసాగుతోంది. నిన్న కూడా సుదీర్ఘంగా కొనసాగింది. నిన్న స్పీకర్ తరఫున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గి తన వాదనలు వినిపించారు. ఈ రోజు స్పీకర్ కార్యదర్శి తరఫున అభిషేక్ మను సింఘ్వి తన వాదనలు వినిపిస్తూ ఉన్నారు. స్పీకర్ నిర్ణయానికి కాల పరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు కూడా ఎలాంటి తీర్పులు ఇటు సుప్రీంకోర్టు ధర్మాసనం కానీ, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు కానీ ఏవి కూడా ఇవ్వలేదు. మణిపూర్ వ్యవహారంలో కూడా ఈ విధంగానే వ్యవహరించారు అని కూడా చెప్పడం జరిగింది. రానా కేసులో పూర్తిగా ప్రత్యేకమైంది, ప్రస్తుత అంశానికి దానికి సంబంధం లేదు. కాబట్టి రానా కేసులో కోర్టు జోక్యం చేసుకుని అనర్హత విధించింది అన్న అంశంలో అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు, అక్కడ ఆ పరిస్థితులు ఇక్కడ అన్వయం కావు అన్నది న్యాయవాది సింఘ్వి, సీనియర్ కౌన్సిల్ సింఘ్వి చెప్పినటువంటి మాట. సో దాన్ని పరిగణలోకి తీసుకోవడానికి లేదు. గతంలో కూడా ఇలాంటివే జరిగింది, ఆ తర్వాత కూడా ఇలాగే వ్యవహరిస్తే ఎలా అంటూ జస్టిస్ గవాయ్ ఈ సందర్భంగా జోక్యం చేసుకొని చెప్పడం జరిగింది. సీఎం కనీసం స్వీయ నియంత్రణలు కూడా పాటించలేరా అంటూ జస్టిస్ గవాయ్ చెప్పడం జరిగింది. అంటే సుప్రీంకోర్టుకి వచ్చిన తర్వాత న్యాయవాదుల తీరు పూర్తిగా మారిపోతుంది అంటూ జస్టిస్ గవాయ్ చెప్తూ ఇటీవల సీఎం అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలను ఆయన మరోసారి కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది ప్రస్తావించినప్పుడు ఉప ఎన్నికలు రావు, స్పీకర్ తరపున ఉప ఎన్నికలు రావు అంటూ ఏదైతే అక్కడ సీఎం అసెంబ్లీలో చెప్పారో అది స్పీకర్ తరఫున కూడా చెప్తున్నా అంటూ వ్యాఖ్యానించారంటూ న్యాయవాది కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది హరియాణ సుందరం చెప్పడం జరిగింది. అసెంబ్లీని మాట్లాడితే ఏ కోర్టు నుంచైనా రక్షణ ఉంటుందని ఆయన భావించారు సీఎం అని కూడా చెప్పడం జరిగింది. అయితే సీఎం కనీస స్వీయ నియంత్రణ పాటించలేరా అంటూ జస్టిస్ గవాయ్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. గతంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది, ఆ తర్వాత కూడా ఇలాగే వ్యవహరిస్తే ఎట్లా అంటూ జస్టిస్ గవాయ్ చెప్పడం జరిగింది. ప్రతిపక్షం నుంచి అంతకు మించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు అక్కడ చేశారు కాబట్టి అక్కడ సీఎం ఆ విధంగా మాట్లాడారు. ఇప్పుడు అవన్నీ కూడా ప్రస్తుతం వాటిని ధర్మాసనం పక్కన పెట్టాలి, సీఎం మాటలు కోర్టు అధికారం కింద తీసుకోవాల్సి వస్తుందన్న అంశాన్ని జస్టిస్ గవాయ్ ఈ సందర్భంగా చెప్పారు. మేము సంయమనం పాటిస్తున్నాం, మిగతా రెండు వ్యవస్థలు అదే గౌరవంతో ఉండాలని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే నిన్న కూడా ఇదే విధంగా జస్టిస్ బిఆర్ గవాయ్ స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకు కూడా కోర్టును వేచి చూడాల్సిందేనా, స్పీకర్ కి ఏదైతే స్పీకర్ కి సంబంధించినటువంటి అంశాలు, స్పీకర్ 4 సంవత్సరాలు నిర్ణయం తీసుకోకపోతే కోర్టు తన చేతులు కట్టుకుని ప్రజాస్వామ్యం యొక్క నగ్న నృత్యాన్ని చూస్తూ ఉండాలంటూ కూడా జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. దానికి సంబంధించి ఇప్పుడు ఇంకా విచారణ కొనసాగుతుంది. స్పీకర్ కార్యదర్శి తరఫున జస్టిస్ సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను తన వాదనలు కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.